సుఖపడతా అన్నా. పిచ్చినా అన్నా, ఆయన ఇచ్చే కోటల కన్నా ఇప్పుడు దాకా నువ్వు నాలో నేర్పించిన గుణాలు చాలనా అన్న. నేను జీవితాంతం ఆనందంగా బతికగలను. శ్రీధర్రావు గారు, వారసత్వం అంటే రక్తం కాదు, సుగుణాలు. అవి మా నాన్న నాకు చాలా ఇచ్చారు. తరగనంత ఆస్తి నా దగ్గర చాలా ఉంది, మీది నాకు అక్కర్లేదు. నువ్వు మాత్రం నాకు కావాలి నాన్న. నన్ను ఎప్పుడు వదిలేదా? ఏంటయ్యా నందు, అంత బిలియనర్ ఫాదర్ నీ కోసం వస్తే పంపించేస్తావా? భాస్కర్రావు గారు, బిలియన్లు వస్తాయంటే మీ నాన్న వదిలేసుకుని ముక్కుమోహన్ తెలియనాడు తెలిపోతారా? మరి నువ్వు పెంచిన తండ్రినే వదులుకోలేదు. కొంతమంది కని పెంచిన తండ్రిని కూడా డబ్బు కక్కుర్తిపడి వదులుకుంటున్నారు. బిలియన్ అంటే ఎన్ని కోట్లు తెలుసా? రారా, రేపు వీడు పెద్దయ్యాక డబ్బు కోసం మీ అందరిని వదిలేసి వెళ్ళిపోతే ఎలా ఫీల్ అవుతారు? అలా గడ్డి పెట్టు బాబు. పోసావా? రే నందో, అయ్యో పసిపిల్లోడి మీద పాసిపోతే త్వరగా పెళ్ళైపోతాడ్రా. దా అయితే నువ్వు ఎత్తుకో, పోస్తాడు. నీకు పెళ్లి కాలేదుగా? అబ్బే, ఒకే మండపంలో మన ఇద్దరు పెళ్లి అయితే బాగుండదేవరా. ఇటు ఉతికిస్తా. పర్లేదు. ఉతికిన బట్టలు ఆరేయడానికి బతిలాడించుకునేది ఇప్పుడు తనే ఉతుకుతానంటోంది. విశేషమే. నువ్వు వెళ్ళి పప్పులో పోపేసుకో. నీళ్లతోట నూనెతోట? నందు ఇవ్వు. పర్లేదు, ఇవ్వు. రేయ్, మీ నాన్న చెప్పినట్టు నీకు త్వరలో పెళ్లి అయిపోయేట్టుందిరా. నీకేనా చెప్పేది? రేయ్, కాస్త నెమ్మదిగా పోనీరా, ట్రైన్ కి ఇంకా 2 గంటల టైం ఉంది. ఎడ్ల బండి నడితే ఇటు. రే బాగా వస్తున్నా, డబ్బులు దాచండి. అబ్బే ఉత్తినే ఎరా సుబ్బుల్ని పందింగా పెట్టి ఆడుతున్నావు. ఏమే, నువ్వు ధర్మరాజు, నువ్వు ద్రౌపది. సిగ్గు లేకపోతే సరే. నేను ధర్మరాజుని కాదు గాని ఇది ద్రౌపది. ముక్కండి నీ కంగారేంట్రా? అదే పంట చెరువు కట్ట, అక్కడే నందుగడికి ముడిగడి కాదు. ఇక్కడ నీషు అంటే నేను కౌంట్ ఆడుతున్నాను. ఎలా 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 వేసావా? కింద చూడు వేసాను. జరుగు, వెరీ కూర్చో. అక్కడ పడే చండాలమైన ముక్క. అది నాన్నగారు ఏంటి తప్పు చేస్తున్నారు నాన్నగారు. చిన్నప్పటి నుంచి నా ఆట మీ ఆట రెండాట్లు మీరే ఆడుతున్నారు. 25 ఏళ్ళు నా జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే అంతా మీరే ఉన్నారు. అయితే ఇప్పుడు కూడా నా చేతులు మీ చేతిలోనే ఉన్నాయి. తప్పైపోయిందిరా బాబు. ఎవరు నాన్నగారు? బొమ్మరిల్లు బట్టి పెట్టాడు. ఓహో, ఏంట్రా ఏం కూర్చావు? నీ 25 ఏళ్ల జీవితంలో నేనే ఉంటానురా. ఎరా, నేను కాక పక్కింటోడు ఉంటాడా? నీ కన్న తండ్రి కాదంట నేను. నీకేంత డౌట్ ఉంటే కుర్రాడు ఆడికేం తెలుస్తుంది? అదేదో అడుగుతున్నాడు. ఏంటో తెలిసేది, నీ పని నువ్వు చూసుకో. రేయ్, ఆయన ఇంకా కొట్టకూడదురా, పెద్దోడాడు. ఏం పెద్దవాడాడు? పేక ముక్కలే సరిగా సర్దుకుంటున్నాడు, పేకాడికి వస్తాడు. పెద్ద కేసు వచ్చినలాగా. బావా, మనోడు సిటీకి వెళ్ళి మంచి ఆటగాడయ్యాడు. ఎవరు పెళ్లి చేసుకుంటారో గానీ బాగా సుఖపడతారు. ఏ నేను అన్న సంపాదన గురించి నువ్వేమనుకున్నావు? ఏంటి నువ్వు మారో. ఎక్కడ నువ్వు? ఏట్రా కంగారు? పొద్దున 6 గంటల ముహూర్తం. నా కూతురు పెళ్లి. కూర్చొని కదా పత్రికలు వచ్చేసినప్పటి నుంచి చెప్తున్నావు, గుర్తున్నా వస్తుందా? పాపారా, ఈ ఊళ్ళో ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటి అక్షంతలు వేసేది తనే, వేయించుకుని తనే. వెళ్ళు. చూస్తట్టు కనిపిస్తాడు గాని ఆ బస్ స్టాండ్ విధులాడికి 4-5 లగ్గాలున్నాయి. ఎడ్లు పెరుగుతున్నాయి. ఎళ్ళు. కందిపప్పు ధర తగ్గేలా ఉందట్రా? బంగారమే మేలంటున్నాను మరి. సీనుగాడు నా బండి బాలో పడేశాడు. తర్వాత తీస్తారా? వేరే బండి తాడుకో. తీసి తీస్తాను చెప్పా కదరా. నాకు ఇప్పుడే కావాలి. తీసుకురా. రా తాత. తీయవా? తీయవా? ఉండైతే అమ్మాయి చెప్పురా. నూతులు ఎగరా పట్టుకుంటారా? ఇది పట్టుకో. ఈ బావిలో కనపడం. శ్రీ ఆంజనేయం. ఏంటి పిల్లడికి పెద్దానంటే కొంచెమైనా భయం లేదు? భయం కాదు పద్దు, ప్రేమ ఉండాల్సింది. నానంటే ఊర్లో ఎవరికి భయం ఉండదు,
ప్రేమ తప్ప. అదేం కాదు, ఒక్క చోట మాత్రం మా బావ పేరు చూస్తే ఊళ్ళో అంతా పాసుపోసుకుంటారు తెలుసా. అంత భయమా? ఉప్పరపల్లిలో మా బావ కట్టించిన మరుగుదొడ్లకి హనుమంతరావు శౌచాలయం అని పేరు పెట్టారు. ఇదిగోరా నీ బెంచ్ కారు, ఇదిగో మన చెప్పులు. ఆడి బండి కోసం నన్ను మళ్ళీ స్నానం చేయించాడు. సారీ. నందు ఎలాగో వచ్చావుగా, ఇటు వచ్చి కొంచెం హెల్ప్ చేయి. నేనా? రా, నాకు అలవాట్లేదు. నేను నాకేం వచ్చు కట్టడం. ప్లీజ్ డోంట్ బి కిరిషి. పట్టుకో. ఏం చేయాలి? ప్లీజ్. ఓకే, ఇలా పట్టుకుని కిందగా. నాకెలా తెలుస్తుంది? మిమ్మల్ని ఎలా మర్చిపోయినరా? ఉండండి వస్తున్నాను. ట్రై చేశారంటే మళ్ళీ ఇంట్లో పాలు పెరుగు బంద్. అసలే దేశంలో సమ్మెలు ఎక్కువైపోయి. అలా కాదు నానా. ఏమైందిరా బావా? నాన్న ఏమైంది? ఏం లేదురా, తేలుకుంటుందంటే. అయ్యో తప్పండి, తేలు కొట్టింది, హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్ బండి రెడీ అయ్యండి. ఏం కాదులేరా నాన్న. ఎలా కుట్టింది? ఆకుపచ్చ సీసాలో పసరుంది. అడిగితే ఒక జత చెప్పులు కుట్టించేవాడు కదా బండోడా. అంటే అన్నానంటావు గాని నీకేమన్నా అయితే మేమంతా ఏమైపోవాలి? కాస్త చూసుకొని నడవచ్చు కదా. ఏమైందన్నా? హనుమంతుకి తేలు కుట్టిందంటమ్మా. అయ్యో, ఇప్పుడు ఎలా ఉందిరా హనుమంతు? ఏం కాదులేమ్మా. నొప్పిగా ఉందా మావయ్య? మా వాడు పసరు రాస్తున్నాడు కదా. మన హనుమంతుకు తేలు కుట్టిందంట. అవునా? పెళ్లికి వెళ్ళాలిగా. నిన్న అందుకే అందరూ బండోడు అనేది. ముందు రెస్ట్ తీసుకో. ఎంత పని జరిగిందిరా? నువ్వు వచ్చేవింటరా పాపరం? అవతల నీ కూతురు పెళ్లి టైం అయింది. నువ్వు లేకుండా కూతురు పెళ్ళేట్రా? నువ్వు రాలేవని చెప్పి నీ కళ్ళ ముందర నా కూతురు తాళి కట్టించాలని మన వాళ్ళందరినీ ఇక్కడికి ఏర్పడికి వచ్చాను రా. ఇంతమంది ప్రేమను ఎలా సంపాదించగలిగారు నందు? ఎకరాలు ఎకరాలు అమ్ముకొని. మా నాన్న ఎకరాలు ఉన్నప్పుడు రాజే, లేనప్పుడు రాజే. ఈ ఊళ్ళో వాటర్ ట్యాంక్, పాఠశాల, వైద్యశాల అన్ని మా బావ కట్టించినవే, ఇంక్లూడింగ్ మరుగుదొడ్లతో సహా. బాగుంది. మీరే అన్ని సొంతగా చేసుకుంటున్నారు. మీ ఊరికి ఎమ్మెల్యే అనేవాడే లేడా? ఎందుకు లేడు? ఉన్నాడు. ఉన్నాలేనట్టే. రండి, అదిగో ఆ గుళ్ళో దేవుడికి దండం పెట్టుకుంటే పందర్లో పెళ్లి అయిపోతుందని ఈ ఊళ్ళో వాడ నమ్మకం. అయితే నీకు త్వరలో పెళ్లి అవుతుంది అనమాట. పెళ్లి అక్క కావాలని మొక్కున్నా, నా కోసం కావాలి. అలా మొక్కులు ట్రాన్స్ఫర్ అవ్వమ్మా. మొక్కపోయిన అవాసన వయసులో ఇది. ఏమ్మా నీకు నమ్మకాలున్నాయా? మీకు లేవా అంకుల్? పూజారి బొట్టు పెట్టాడనుకో పెట్టించుకుంటాను. పకీరు పొగేస్తే వేయించుకుంటాను. మతం అంటే మనసు, అన్ని సమతం కావాలి. అంటే మీరు పూజలవి చేయరా? కానీ నాకు తెలిసిన పూజల్లా పక్షికింత ధాన్యం, పశువుకింత గ్రాసం, మనిషికింత సాయం. ఇంతకన్నా మించిన పూజ ఏ మతం చెప్తుందమ్మా? ఇక్కడ ఉందరా. ఏమే చిత్రాంగి, రేట్ ఎంత? 150 మైండ్రో. చీకుల రేటా నీ రేటా? నా రేటు నీకు తెలియదేంటి? ఆర్థిక మంచి కదా, ఏమన్నా తగ్గించావని. ఊరికే వచ్చేస్తాయి. నీలో నన్ను కొట్టే మగాడు ఎవరైనా ఉన్నాడా? ఉన్నాడు. ఎవడు? నువ్వా? కాదు, మా మైనర్ బాబు. ఊరిని నేను. నువ్వు వెళ్ళి కావాలంటే నేను మగవాళ్ళ మీద చేయను, ఓన్లీ లేడీస్.
తల్లో పూలు పడిపోతుంటే అడ్జస్ట్ చేశాను. నమస్కారం నమస్కారం. ఈ రోజు కలెక్షన్ ఎంత? 16,320 రూపాయలు. నేను అడిగిన డబ్బులు కాదు, గుడికొచ్చిన అమ్మాయిలు. అప్రాచుడా, దేవుని సన్నిధిలో కూడా పాడు మాటలు మానుకోవా? అలాగని మీకు ఏ శాస్త్రం చెప్పింది? మీకు ఏ శాస్త్రం తెలుసు? ఏ శాస్త్రం అంటే అన్ని శాస్త్రాలు అవసరం పట్టిన ఉన్నాయి. అబ్బో, జ్యోతిష శాస్త్రం, వాస్తు శాస్త్రం, ఖగోళ శాస్త్రం, బల్లి శాస్త్రం, మరి కామ శాస్త్రం. ఏకాదశి పూట కూడా ఏమిటా మాటలు? వీడి మొహం ఈ పంచి మీద పడింది. ఇదిగో పంతులు గారు, మీ కామ శాస్త్రం తెలుసుంటే ఏకాదశి పుట్టి ఇన్ని తిట్లు తిట్టేవారు కాదు, మీరు నాతో పాటు తిరిగేవారు. నమస్కారం మంగతగారు గారు. నమస్కారం. మీ ఆయన ఊళ్ళో లేడట? సచ్చినోడా, వీడి కనిపించడమే పాపం. పదరా పదవ, ఇవాళ కోట అయిపోయింది. ఇంకా చాలేరా, నన్ను అప్పుడే ముసలాన్ని చేయి. మాకు ఇంకో గట్ట డాన్స్ చేయగలను తెలుసా, కాళ్ళు నొప్పులు ఆయాసం లేకుండా. తెలుసులే. తలవాసు నాన్న. అయినా ఎప్పుడు ఊరి గురించి కాదు నాన్న, కాస్త నీ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవాలి. నందు, నీకు నా మీద కోపం రాదట? నీ మీద కోపం ఎందుకు నాన్న? నీకు రావాల్సిన ఆస్తి అంతా నేను అమ్ముకుంటూ పోతుంటే నీకన్నా ఆస్తి ఎక్కువ. నాకు తెలుసా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని. ఏంటిది? వీళ్ళందరూ కలిసి నీకు చిన్న బహుమతి తీసుకొచ్చారు. తీసుకో తల్లి. ఇవ్వమ్మా. నందు ఎంత బాగుంది చూడు. బాగుంది. అయినా మీరే కష్టంలో ఉన్నారు, మళ్ళీ ఇదెందుకు? మా అన్నం తన అండగా ఉండగా మా ఊరికేం కష్టాలమ్మా? మా చేనేతల కష్టాలు ఆ నేతలు చూసుకోకపోయినా మా హనుమంతున్నాడుగా, మాకేం భయమమ్మా. మీ అందరినీ, మీ ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేను. మా ఊరు వస్తే ఏదో ఒకటి ఇచ్చి పంపించడం మా ఆచారం. ఎరా, నేను ఇక్కడి నుంచి చాలా తీసుకెళ్తున్నాను అంకుల్. అవి పంచుకుంటే తరిగేవి కావు, పెరిగేవి. వెళుస్తాను అంకుల్. వెళుస్తానమ్మా. మంచిదమ్మా, వెళ్ళిరా. బాయ్. తలకాయ బయట పెట్టుకో, చేతులు లోపల పెట్టుకో. వెళ్ళిన తర్వాత ఒక పోలు తగలడు. చెప్తున్నావు, తిడుతున్నావు. సంతోషంగా పంపరా. అదరా, ఆయనతో కొట్టించుకున్నదా నీకు సమ్మగా ఉండదు. బాయ్ అంకుల్. బాయ్. మర్చిపోబాక. జాగ్రత్త నాన్న. బాబు బస్సు వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందిగా. అయ్యో, నా నందుకు చుండు తెచ్చానే. నీకోసం జున్నట్టుకొచ్చాను రా. ఏం నాన్న ఇది? జున్ను కోసం ఎంత దూరం సైకిల్ తొక్కుంటూ రావాలా? లేదురా, నువ్వు దూరం అయిపోతావంటే ఏదో మనసులో చేసుకెళ్ళి అయిపోతాను. అందుకనే నేను ఒకసారి కళ్ళలో చూసిపోతానని. అయితే ఓ పంచి, నువ్వు కూడా నాతో వచ్చి. భలే పడరా, ఊరు వదిలేసే. హనుమంతరావు గారు ఊరు వదిలిపెట్టి వస్తారా? వెళ్ళండి రా. కండక్టర్ బస్ ఆపినందుకు ఏమనుకోకే. వెళ్ళండి రా. జాగ్రత్త. వెళ్ళండి. మళ్ళీ ఏదన్నా? నువ్వు ఒకసారి దగ్గర. పర్లేదు చెప్పు. నువ్వు ఒకసారి దగ్గర చెప్తాను. నువ్వు కూర్చోమ్మా. ఏంటి? అమ్మాయి నువ్వు ప్రేమించావు కదా, అది నాన్న. ఐ లవ్ యూ చెప్పేశారా? ఊరెళ్ళగని చెప్పేసి ఇంకా ఆలోచించుకో. మీ అమ్మ కూడా నచ్చిందిరా, చాలా నచ్చింది. బాబు, నా ఉద్యోగం పోతే. సర్లే కానీ ఆరోగ్యం జాగ్రత్త. కండక్టర్, నీ ఉద్యోగానికి ఏం కాదులే, నేను మళ్ళీ ఆపనగా. బాయ్ అంకుల్. వెళ్ళండి వెళ్ళండి. ఏం చెప్పారు అంకుల్?
చెప్తా. హనుమంతరావు ఇల్లు ఎక్కడండి? ఆ కొసాకెళ్ళి గుడి దగ్గర ఎడం వైపుని తిరిగి ఎవరిని అడిగినా చెప్తారు. నా కొడుకు చాలా అదృష్టవంతుడు అన్న. మంచి పిల్ల భార్య రాబోతుంది. మీ ఇంటికి ఎవరో పెద్ద కారులో వచ్చారు. హనుమంతు, గుర్తుపట్టావా? నేను శ్రీధర్ని. అరుణ నీ చేతుల్లో పెట్టిపోయిన బిడ్డ. అదే నా కొడుకు. ఎక్కడ? అరుణ నా బిడ్డకు తెల్లయిందని నాకప్పుడు తెలియదు. పాపం పిచ్చి తల్లి, నీ మోసానికి బలవుతుందని అప్పుడు తనకే తెలియదు. అమెరికా వెళ్ళాక అనుకోని పరిస్థితుల్లో వేరొకరిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఒకటి తెలియక చేశావు, ఇంకోటి అనుకోకుండా చేశావు. ఇప్పుడు ఏమనుకుని వచ్చావు? పాపం అరుణ ఎంతగా బాధపడిందో. ఆ పాపం నాకు శాపమై తగిలింది. పిల్లలు లేరు. ఈ మధ్య నా భార్య కూడా క్యాన్సర్తో చనిపోయింది. కోట్లు సంపాదించాను. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం పోగొట్టుకున్నానో తెలిసింది. ఇప్పుడు ఇండియా గుర్తొచ్చిందా? మమకారాలు పొంగుకొచ్చాయా? నేను ఇండియా వదిలి వెళ్ళేటప్పటికే అరుణ గర్భవతిని, ఆ బిడ్డ నీకు అప్పగించిందని ఈ మధ్యనే తెలిసింది. ఎంతో ఆశతో నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నేను అరుణ ప్రేమ కోసం ఎంతో ఆశపడ్డాను. ఆమె బతుకు పాడైపోయిందని తెలిసాక ఆమెను బతికించుకుంటే చాలనుకున్నాను. కానీ లాభం లేదే. దొరకలేదే. Then what about my son? తెలీదు. హనుమంతు వాడిప్పుడు బిలియనే. ఎక్కడున్నాడో తెలిస్తే చెప్పు. వాడికి వాళ్ళమ్మకి నేను చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. తెలియదా నాకు? ప్లీజ్ హనుమంతు. నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. నీ అంత ఆస్తిపరుడెవరు నా ముందు ఇలా చేయాల్సి నిలబడలేదు. ఒకప్పుడు అరుణ నీ గుండెల్లో పెట్టి కాపాడుకోవాలనుకున్నా. ఇప్పుడు గోడ మీద పెట్టి పూజించుకుంటున్నాను. నాకంతే తెలుసు. నీ కొడుకు ఎక్కడున్నాడో, ఏమయ్యాడో నాకు అసలు తెలియదు. నేను డబ్బు సంపాదించానే కానీ భాగ్యవంతుణ్ణి కాలేదు. నాకంటూ ఎవ్వరూ లేని నిర్భాగ్యాన్ని. వస్తాను. అరుణ, క్షమించు. అబద్ధం ఆడాను. అంటే నా కొడుకు అదే నన్ను అందు నాకు దూరం అయిపోతాడని భయంతో వాడి కన్న తండ్రితో అబద్ధం ఆడాను. తప్పే కదా? తప్పే. వాడు కోట్ల డబ్బుకు అధిపతి అవుతుంటే అడ్డుపడటం తప్పు. నేరం. నిజమే. నువ్వు చెప్పేదాకా నాకు తెలియలేదు చూడు. అరుణ, నీ కొడుకు కోటీశ్వరుడు, చాలా గొప్పవాడు. ఇప్పుడే వాడి కన్న తండ్రి దగ్గర నిజం చెప్పేస్తాను. సారీ, నిజం చెప్పేస్తున్నాను.